ఈసారి ఆర్సీబీ ఆట చూస్తుంటే వరుసగా మరో ట్రోఫీ తనకు పోతారేమనిపిస్తుంది. మరోపక్క ఆరెంజ్ ఆర్మీ 2016 సీజన్ని ఈసారి రిపీట్ చేయడానికి చూస్తున్నారు. వేలకతోడు గుజరాత్ టైటన్స్ మాకు ఈసారి తిరగలేదు అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అదర్వైజ్ చెన్నై అండ్ రాజస్థాన్ టాప్ 4లో రాయల్ కంబ్యాక్ చేయడానికి చూస్తున్నారు. దేవుడు కర్ణిస్తే క్వాలిఫై ఎలాగైనా కప్పు కొట్టాలని పంజాబ్, ఢిల్లీ అండ్ కలకత్తా కాసుకొని కూర్చున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు ఫైట్లు చేసుకుంటూ ఇప్పటికే 62 మ్యాచెస్ ఆడిస్తారు. అంటే 70 లీగ్ మ్యాచెస్లో 62 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయాయి. అయినా కానీ ఒక్క టీం తప్పిస్తే మిగతా ఎవరు కూడా అఫీషియల్లీ క్వాలిఫై అవ్వలేకపోయారు. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు ఈసారి ప్లే ఆఫ్ రేస్ ఏ రేంజ్లో ఉందో అనేది. మరి ఇలాంటి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఈ టీం ఈజీగా టైటిల్ గెలుస్తుంది అని చెప్పలేం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ప్రతి టీం అడ్వాంటేజెస్ని బేస్ చేసి ఈసారి ఎవరు ట్రోఫీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ సీజన్ అయిపోయినా కానీ మన ఛానల్లో మాత్రం 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే ఇది మీకు రైట్ ప్లేస్. ఇంకా వాళ్ళు ఇట్మావా ఇప్పుడే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మే 18th ముందు వరకు జరిగిన మ్యాచెస్ని బేస్ చేసుకుని మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇప్పటికొక 2 టీమ్స్ అస్సాం బండి ఎక్కిపోయారు. అంటే ముంబై ఇండియన్స్ అండ్ ఎల్ఐసి సీజన్ నుండి అఫీషియల్లీ బయటకు వెళ్ళిపోయారు. రిమైనింగ్ 8 టీమ్స్లో కేకేఆర్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్మోస్ట్ బకెట్ తన్నేసే సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే వీళ్ళు క్వాలిఫై అవ్వాలి అంటే వీళ్ళు మిగిలిన అన్ని గేమ్స్లో గెలవడంతో పాటు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్, రాజస్థాన్ అండ్ సిఎస్కే వాళ్ళ మ్యాచెస్ అన్ని ఓడిపోవాలి. ఏదో క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నా తప్పిస్తే ఇవన్నీ అవ్వని పనులని అందరికీ తెలిసిందే. ఇంక వీళ్ళు టాప్ 4కి వెళ్ళి కప్పు కొట్టడం అంటే అదైనట్టే. సో వీళ్ళని కూడా తీసేద్దాం. ఇక మిగిలింది పంజాబ్ కింగ్స్. అసలు ఈ సీజన్ స్టార్టింగ్లో వీళ్ళు ఆడ చూసాక అసలు టాప్ 2 ఏంటి ఈజీగా కప్పు కొట్టేస్తారనుకున్నాం. ఆ రేంజ్లో పంజాబ్ ఫైర్ అయిపోయారు. ఫస్ట్ 7 మ్యాచెస్లో అసలు ఓటమంటే ఏంటో తెలియకుండా ఆడారు. అలాంటిది ఏమైంది ఏంటో కానీ లాస్ట్ కారు కన్సిక్యూటివ్ మ్యాచెస్లో ఓడిపోయారు. లిటరల్లీ మొమెంటం మొత్తం కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకొక రిమైనింగ్ మ్యాచ్ ఉంది. దీంట్లో ఎలాగైనా గెలవాలి. అది గెలిచినా కానీ టాప్ 4లో ఉంటారు అని చెప్పలేం. అంటే ఇప్పుడు వీళ్ళకి మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయి. మరొక మ్యాచ్ గెలిచారు అంటే టోటలీ 15 పాయింట్స్ అవుతాయి. అంటే 7 మ్యాచెస్ గెలిచిన టీమ్స్ కంటే బెటర్ పొజిషన్లో ఉంటారు తప్పిస్తే అఫీషియల్లీ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉండదు. మరి మిగతా టీమ్స్ లైక్ రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఇలాంటి వాళ్ళంతా 8 మ్యాచెస్ విన్ అవ్వకుండా ఉంటేనే వీళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ కేకేఆర్ దగ్గర కూడా ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది. ఇన్ కేస్ పంజాబ్ కంటే వాళ్ళు బెటర్గా రాణించి వాళ్ళ రిమైనింగ్ మ్యాచెస్ అన్ని గెలిచారంటే అప్పుడు 100 మాటల్లోకి వస్తుంది. ఏదేమైనా గొర్రెతో పోయేది పంజాబ్ గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వాలిఫై అవుతారో అవ్వరో కూడా తెలియదు. ఇలాంటి సినారియో ఉన్నప్పుడు కప్పు కొట్టడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. అదే చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రజెంట్ అయితే సిఎస్కే 12 మ్యాచెస్లో వారు గెలిచినారు. వీళ్ళ రిమైనింగ్ 2 గెలిస్తేనే టాప్ 4లో ఉంటారు. ఒకటి ఓడిపోయినా కానీ మిగతా వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ క్వాలిఫై అయినా కానీ మిగతా టీమ్స్తో కాంపిటేటివ్ ఫైట్ ఇచ్చి కప్పు కొట్టే స్టేజ్ వరకు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే టీంలో కొంతమంది మాత్రమే పర్ఫామ్ చేస్తున్నారు తప్పిస్తే ఇంకా చాలా మంది రాణించాల్సిన అవసరం ఉంది. సో సిఎస్కే కప్పు గెలవడం ఇంపాసిబుల్ అని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కష్టం అనిపిస్తుంది. ఒకవేళ సన్ రైజర్స్ అండ్ గుజరాత్ పైన గెలిస్తే మాత్రం వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ 2 మ్యాచెస్లో అందరూ కంబ్యాక్ చేసి మంచి ఫామ్లోకి వస్తే ప్లే ఆఫ్స్లో గట్టి ఫైట్ ఇవ్వచ్చు. అదర్వైజ్ ట్రోఫీ అంటే మాత్రం కొంతవరకు కష్టమే. నౌ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్. వీళ్ళైతే 12 మ్యాచెస్లో 6 గెలిచినారు. లాస్ట్ మ్యాచ్లో గెలిచుంటే క్వాలిఫై అవ్వడానికి ఈజీగా ఉండేది. ఇప్పుడేమో సిచ్యువేషన్ మరీ దారుణంగా మారిపోయింది. మిగిలిన 2 మ్యాచెస్లో 2 గెలిస్తేనే టాప్ 4లో ఉంటారు. ఒకప్పుడు ఈజీగా క్వాలిఫై అయిపోతారు అనుకున్నాం. ఇప్పుడు మాత్రం డూ ఆర్ డై అనే ఫేస్కి వచ్చేసారు. మరి నెక్స్ట్ 2 మ్యాచెస్ విన్ అవ్వడం మరీ పెద్ద కష్టంగా ఉండకపోవచ్చు. బికాస్ కమింగ్ మ్యాచెస్ చూసుకుంటే లక్నో అండ్ ముంబైతో ఆడతారు. అండ్ ఈజీగా ఉంటాయి అని కాదు, కానీ టాప్ టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళపైన గెలవడానికి కొంతవరకు అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేసు ఒకటి ఓడిపోయినా కానీ వీళ్ళ లాస్ట్లన్నీ ఆకాశంలో కలిపేసినట్టే. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ కప్పు విన్ అవ్వడం అనేది చాలా వరకు డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పుకోవాలి. అదే సన్ రైజర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మన వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 12 మ్యాచెస్లో విడిగెలిచి 3rd పొజిషన్లో ఉన్నారు. ఒకటి గెలిచారు అంటే అఫీషియల్లీ క్వాలిఫై అయిపోయినట్టే. కాకపోతే టాప్ 2లో ఫినిష్ చేస్తేనే ట్రోఫీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే 6-100 2-2 ఎలాగైనా గెలవడానికి చూడాలి. అయితే కరెంట్లీ టీంలో సన్ రైజర్స్కి మరీ పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ పైన ఓడిపోయినా కానీ అది ఎస్ఆర్ఎస్ గేమ్ పైన పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించకపోవచ్చు. రైట్ నౌ టీంలో చూసుకుంటే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా పీక్ ఫామ్లో కనిపిస్తున్నాడు. టాప్ 6 బ్యాటర్స్ నుండి కన్సిస్టెంట్గా రన్స్ వస్తున్నాయి. అదర్వైజ్ బౌలింగ్లో ఈశాన్ మలింగా, పాట్ కమిన్స్, షాకిబ్ హుసేన్, శివం కుమార్, రఫెల్ ఇలా కావాల్సిన మ్యాచ్ విన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో టీం పరంగా ది బెస్ట్ సైడ్ ఉంది.
అయితే 2016 సీజన్లో సన్ రైజర్స్ కప్పు కొట్టినప్పుడు ఎలాంటి సినారీ అయితే ఉండేదో ఈ 2026 సీజన్లోనూ అవే రిపీట్ అవుతున్నాయి. దీని గురించి డీటెయిల్గా ఒక లాంగ్ వీడియో చేశాను. మీకు కావాలంటే లింక్ కింద కామెంట్స్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఏదేమైనా ఇప్పుడు సన్ రైజర్స్ కొన్ని అగ్రెసివ్ బ్యాటింగ్ లైనప్కి, క్వాలిటీ బౌలింగ్కి ట్రోఫీ గెలవడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. నౌ కమింగ్ టు గుజరాత్ టైటన్స్, ప్రజెంట్ వీలైతే కంఫర్టబుల్ పొజిషన్లో కనిపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పైన ఓడిపోయినా కానీ స్టిల్ ఇంకా టాప్ 2 అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ లాస్ట్ మ్యాచ్లో సిఎస్కే పైన గెలిస్తే చాలు టాప్ 2లో ఉంటారు. అయితే ప్రజెంట్ జీటీ దగ్గర చాలా మంచి టీం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బౌలింగ్లో అయితే వీళ్ళని కొట్టే వాళ్ళు లేరు అన్నట్టున్నారు. కేకేఆర్తో హెవీ రన్స్ లీక్ చేసినప్పటికీ అది వీళ్ళకి పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీ దగ్గర కగిసో రబడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ అండ్ ఓల్డర్ లాంటి క్వాలిటీ పేసర్స్ అండ్ సాయి కిషోర్ అండ్ రషీద్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నప్పుడు ఎలాంటి బ్యాటింగ్ ఆర్డర్ అయినా పడుకోబెట్టచ్చు అని సన్ రైజర్స్ మ్యాచ్తో ప్రూవ్ చేశారు. అదర్వైజ్ బ్యాటింగ్లో చూసుకున్న టాప్ 4 బ్యాటర్స్ నుండి కన్సిస్టెంట్గా రన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు జీటీకి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ విషయాలు ఏంటంటే ఒకటి మొమెంటం అండ్ మరొకటి ఫైనల్స్ అడ్వాంటేజ్. లాస్ట్ 5 మ్యాచెస్లో 4 గెలిచి మంచి మొమెంటంలో కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో ఈసారి ఫైనల్స్ అహ్మదాబాద్లో ఉంటుంది. ఇన్ కేస్ గుజరాత్ ఫైనల్స్కి రీచ్ అయితే మాత్రం ట్రోఫీ విన్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఫైనల్లీ ఆర్సీబీ విషయానికి వస్తే రైట్ నౌ ఏ టీం అయినా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు అంటే అదే వీళ్ళే. ఇప్పటికే 13 మ్యాచెస్లో 9 గెలిచి టాప్ పొజిషన్లో సెటిల్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో గెలిచాక అఫీషియల్లీ టాప్ 4కి క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ లాస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ పైన గెలిచినా కానీ ఓడిపోయినా కానీ రన్ రేట్తో సంబంధం లేకుండా టాప్ 2లో ఉంటారు. ఇప్పటికే +1.065 రన్ రేట్ ఉంది. అసలు దీని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. లాస్ట్ మ్యాచ్లో బిగ్ మార్జిన్తో ఓడిపోయినా కానీ వీళ్ళకు పోయేదేమీ లేదు. ఎందుకంటే సన్ రైజర్స్ అండ్ గుజరాత్ ఎంత గెలిచినా కానీ ఆర్సీబీని ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ లేదు. సో టాప్ 2లో వీళ్ళకి రిజర్వేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆర్సీబీ కప్పు గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కిందసారి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ట్రోఫీ గెలిచి చూపించారు. సో మళ్ళీ అదే రిపీట్ చేసే అవకాశం లేకపోలేదు. రైట్ నో ప్లేయర్స్ ఫామ్ చూసుకున్నా మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ అందరూ బాగానే రాణిస్తున్నారు. ఇన్ కేస్ ఫైనల్స్లో జీటీ వస్తే మేబీ కొంతవరకు కష్టంగా మారచ్చు. ఎందుకంటే ఫైనల్స్ వాళ్ళ హోమ్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఎలా ఆడాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. అదర్వైజ్ ఆర్సీబీ వల్ల బెస్ట్ ఇస్తే మరో ట్రోఫీ ఈజీగా తన్నుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే 6 జట్లు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నప్పటికీ మోస్ట్ లైక్లీ సన్ రైజర్స్, గుజరాత్ టైటన్స్ అండ్ ఆర్సీబీ మధ్యనే బ్యాటిల్ ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పలేను కానీ వీళ్ళ ముగ్గురు ఎవరైనా ఒకరు ట్రోఫీ గెలవచ్చు. మరి మీ ఒపీనియన్లో ఈసారి ఎవరు ట్రోఫీ గెలుస్తారు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటాను. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ అయిపోయినా కానీ మన ఛానల్ ఐపీఎల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంకా పోయి లేట్ మావా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.